మనం కొట్లాడితే మూడో వన్కి సందైనట్టు ఏమంట ఏపీ ఎలక్షన్లప్పుడు అల్లు అర్జున్ వాళ్ళ దోస్తు వైసీపీ క్యాండిడేట్ కు సపోర్ట్ చేసిండో ఆయాల్టి సంధి ఇదివారు దాకా ఈ పంచాదికి పరద పడితేనే లేదు. అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇటు జన సైనిక్స్ గుర్రు గర్రు పాము ముంగిస్ అన్నట్టే ఉన్నారు. ఈడ మనం కొట్టుకునుడే తప్పితే వాళ్ళు మంచిగానే ఉన్నారు అని గీ ముచ్చట చూస్తేనే జర డౌట్ అనుమానాలు వస్తున్నాయి. ఏదన్నా పంచాదంటే 2 దినాలో 3 దినాలో లేకుంటే ఏదన్నా కొత్త ముచ్చట వచ్చినప్పుడో బంద్ అవుతుంది. కానీ ఈ అల్లు ఫ్యాన్స్ వర్సెస్ జన సైనిక్స్ నడుమ పంచాదికైతే 6 నెలలు అవుతున్నా ఎటు ముడి పడతలేదు. ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు డైలీ సీరియల్ లెక్క ఏదో ఒక మాట అని దీన్ని సాగదీస్తూనే ఉన్నారు. కాకుంటే ఈ పబ్లిక్ కు సమజ్గాంది ఏందంటే ఆలు మామ అల్లుడు అన్న బంధంతోని మంచిగానే ఉన్నారు. అది మీరు నమ్మాలంటే గీ ట్వీట్ చూడాల్సిందే. పోని ఇయాలనే పవన్ సార్ బర్త్డే కోసం లొల్లికి పడదపడేయాలని గట్ల విజ్ చేసిండేమో అనుకుందామన్నా మళ్ళా మొన్న చిరంజీవి సార్ బర్త్డే కూడా ట్వీట్ చేసిండు. దానికి థ్యాంక్ యూ మై డియర్ బన్నీ అని రిప్లై కూడా రానే వచ్చే. ఇంకేంది ఇలా తప్ప అనుకోనికి వాళ్ళకి మాటలు లేవు అనుకోనికి వాళ్ళు మంచిగానే ఉన్నారు. కాకుంటే నడుమిట్ల పిచ్చోళ్ళు అవుతుంది మన ఫ్యాన్సే అని కొందరంటే లేలే చల్ అట్లెట్లయితది ఈ లొల్లి ఇప్పట్ల దిగేది కాదు, అల్లు అర్జున్ చేసింది తప్పే ముమ్మాటికి తప్పే అని జన సైనిక్స్ అంటే మేం కూడా తగ్గేదే 7 దాకా అయితే 6 దాకా అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటుర్రు. మళ్ళీ ఈ పంచాదంతా పుసుక్కున పుష్ప 2 సినిమా మీద ఎసొంటి ప్రభావం చూపిస్తుందో అని కాడుమోలు మాట్లాడుకుంటుర్రు.